రండి కూర్చోండి అన్న. కన్ను అరపకుండా తల తెప్పకుండా చూడాలి అక్కడ. మన ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో గంజాయికి చెక్ పెట్టే బాధ్యత నాది. పెట్రోల్ ధరల గురించి మీరు మాట్లాడారు. బాబు గారు వస్తే ధరలు మేము తగ్గిస్తాం. మహిళలకి ప్రతి నెల ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు బాబు గారు మీ అకౌంట్ లో ఇవ్వతున్నారు. ప్రతి నెల 3000 రూపాయలు యువగలం పేరుతో నిరుద్యోగ భృతి కూడా మీ లోకేష్ అందిస్తాడు. ఒక్క నెల మన ప్రభుత్వం వస్తుంది, పాత ఫీ రీయింబర్స్మెంట్ అమలు మేము చేస్తాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. Let's start playing round number 2. టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అని అమ్మ ఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్. 13,000 రూపాయలు తల్లి అకౌంట్ లో పడుతుంది. 2,000 రూపాయలు స్కూల్స్ లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది. మీ మోటార్లకి మీటర్లు బిగిస్తే పగలగొట్టండి, మీకు అండగా నిలబడుతుంది ఈ తెలుగుదేశం పార్టీ. చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి. బ్యాగ్ మా అమ్మాయి తగిలించుకుంది, ఇలా చినిగిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా జాగ్రత్తగా చేయమని నేను ఆర్డర్ చేశాను. కంఫర్ట్ లేదా మనకి? మిమ్మల్ని అడుగుతున్నా, కంఫర్ట్ లేదా మనకి? మళ్ళీ మీకు కంపడతామని 91,413 మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు మీరు పంపించారు. నేను 100 అంటాను, మీరందరూ మాత్రము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇచ్చిన ప్రతి హామీకి క్యాల్కులేషన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నా, ప్రాజెక్ట్ వ్యూహం ఏంటి, ఎలా అమలు చేయాలో తెలుసుకున్న తర్వాతనే నేను హామీ ఇచ్చాను. ప్రజలు ఒకవేళ నేను చేయకపోతే ఇదే కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు కూడా కల్పించాను. అన్ని చేశామని కాలర్ ఎగరేసుకుని నేను తిరగట్లేదు. ఇది రియలైజేషన్.